కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా మనం ఇవాళ తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో ఆరణి శ్రీనివాస్ గారు తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు తిరుపతి నుంచి మీరు చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చారు. ఇక్కడ పరిస్థితులు ఆకలింపు చేసుకున్నారా? ఇక్కడ పరిస్థితులు ఏంటి, అవగాహన పెంచుకున్నారా? తిరుపతి చిత్తూరు జిల్లాలో ఒక భాగం. 14 నియోజకవర్గాలలో చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలలో ఒక భాగం తిరుపతి. తిరుపతిలో గత 40 సంవత్సరాలుగా ఇటు వ్యాపారంగా కానీ రాజకీయంగా కానీ అన్ని అనుభవాలు తిరుపతి పట్టణంలో ఉంది. తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా స్నేహితులు, బంధువులు చాలామంది ఉన్నారు. సెటిలర్స్ చిత్తూరు జిల్లా నుంచి వచ్చే సెటిలర్స్ దాదాపు 50% ఉన్నారు. ఇవన్నిటిని కూడా నేనేమి చిత్తూరు జిల్లాలోనే ఒక నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేస్తున్నాను. అంతేగాని నేను వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం లేదు. కాబట్టి నేను చిత్తూరు జిల్లానే ఈ జిల్లాలో ఒక భాగం నేను చేస్తున్నాను అనేసి కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఒక మంచి వ్యక్తి వచ్చాడు, అనుభవశాలి వచ్చాడు, తిరుపతి పట్టణంలో పరిచయస్తుడు, అన్నీ మన అప్రోచ్లు బాగుంటాయనేసి కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. దానికి నిదర్శనం ఇప్పుడు ప్రజల్లో దగ్గరికి ముందుకెళ్తూ ఉంటే ప్రజలు తెలియజేస్తున్నారు, నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ఓకే, నిన్న మొన్నటి వరకు ఒక సమస్య తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి సహకారం అందట్లేదు అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. అది సమస్య పోయింది అనుకోవచ్చా? ఇవాళ మీ ర్యాలీలో కూడా పసుపు కండువాలు బాగానే కనపడుతూ ఉన్నాయి. సమస్య పోయింది అనుకోవచ్చా? ఇంకెక్కడైనా బీజేపీ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ లోకల్ జనసేన క్యాడర్ నుంచి కానీ గతం నుంచి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కానీ సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుందని భావించవచ్చా? మొదటి నుంచి కూడా పూర్తి మద్దతు. ఇది జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఇది కూటమి ప్రభుత్వం. ఇది మొదటి నుంచి కూడా ఒక అవగాహనకు వచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఓటిగా ఉన్నారు. తెలుగుదేశాన్ని కూడా ఈసారి వ్యతిరేక ఓట్లు చీల్చకూడదు, జగన్ అరాచక ప్రభుత్వాన్ని అంతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనుభవశాలైన చంద్రబాబు గారిని కూడా ఒప్పించి కూటమిలో చేర్చడం జరిగింది. కూటమిలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని చోట్ల కూటమిలో కొన్ని పార్టీకి జనసేనకు వచ్చాయి, కొన్ని బీజేపీకి వచ్చాయి. ఉదాహరణకి బలంగా ఉన్న తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చాయి. అవన్నిటిని కూడా తెలుగుదేశం అధినేత జనసేన అధినేత ఇద్దరు కూడా రావడం, భరోసాలు కల్పించడం, బీజేపీ అగ్రనాయకులు కూడా వచ్చి చెప్పడం, ఇవన్నిటి కూడా ఒక రాజకీయంలో అంటే ఒక కుటుంబంలో చిన్న తగరాలు వస్తాయి, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ మంచికి చెడుకన్నీ కలుస్తారు. కాబట్టి ఇప్పుడు మొత్తం సర్దుకున్నాయి, ఏమాత్రం లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, బీజేపీ ఉంది, జనసేన ఉంది. తెల్లవారి 7:30 నుంచి మొత్తం మంది రోడ్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు ఉమ్మడి పార్టీకి మేము ఓటేస్తామని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. మీ ఏ నినాదంతో మీరు జనాల్లోకి వెళ్తున్నారు ఈసారి? అభివృద్ధే ధ్యేయంగా, పరిపాలనే ధ్యేయంగా, ప్రజలకు సేవ చేసే ధ్యేయంగా, అవినీతి పాలన అంతం చేసే విధంగా ఇక్కడ జరుగుతున్న గంజాయి, డ్రగ్స్ మాఫియా, భూమాఫియా, ల్యాండ్ మాఫియా, అంతేకాకుండా టీడీఆర్ బాండ్లు, ఇవన్నిటిని కూడా దోచుకొని తిన్నారు. కొండలో టికెట్లు అమ్ముకొని రోజుకు 30 లక్షలు 40 లక్షల రూపాయలు కొండలో టికెట్ కూడా అమ్ముకునే పరిస్థితి దారుణంగా ఉండండి. ఇప్పుడు తెలుస్తుంది. వీడికి వచ్చిన నెల రోజుల్లో కొండలో భగవంతుని దగ్గర టికెట్ కూడా అమ్ముకొని చాలకుండా అది కూడా కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారనేసి కూడా ప్రజలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కాకుండా వాళ్ళ కొడుకుని ఈసారి నిలబెట్టారు. అంటే గతంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు వీటన్నిటికీ ఆయనకంటే వాళ్ళ కొడుకు అయితే కొంత మేరకు బెటర్ అన్న ఉద్దేశం అని భావించాలి మనం. కరుణాకర్ రెడ్డి అయినా కొడుకైనా ఒక తానులో బట్టే. కరుణాకర్ రెడ్డికి ఎవరు సహకరించరని ఆయనకు డిసైడ్ అయిపోయినాడు. కొడుకును దింపాడు. ఇది రాజారెడ్డి కుటుంబంలో, వైఎస్ఆర్ కుటుంబంలో ఒక భాగం. ఇది ఆ కుటుంబంలో నుంచి వీళ్ళు కూడా బంధుత్వాలుగా, స్నేహితులుగా వచ్చారు. కాబట్టి ఇక్కడ రాజారెడ్డి పాలన అంతం చేయాలనేసి కరుణాకర్ రెడ్డిని కానీ వాళ్ళ కొడుకును కానీ, కరుణాకర్ రెడ్డి ఒక విధంగా పర్వాలేదు, కొడుకు మెతకలో గట్టి అని అందరూ తెలుసుకున్నారు.
నవ్వుతానే మాట్లాడుతూనే గొంతుకు వస్తాడు, ఆయన డైరెక్ట్గా గొంతుకు వస్తాడు, ఆయనకి డైరెక్ట్గా తిడతాడు, ఈయన ఇండైరెక్ట్గా గొంతులకు వస్తున్నాడు అనేసి కూడా ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు ఒక కుటుంబ పాలనను అవినీతిని అంతం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. జనసేనలోకి వైసీపీ నుంచి మీరు రావడాన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎలాంటి ఫీలింగ్ ఉంది మీకు? మీకు జనసేనకు రావడం ఇది కుటుంబము, మా కుటుంబంలో ఒక భాగం. ముందు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాం. అదే భాగంలో ఇప్పుడు జనసేనలో రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు, మాట తప్పను మడమ తిప్పడు అనేది చెప్పుకుంటున్నాను. కానీ ప్రతిదీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినాక ప్రతిదీ మాట తప్పడం మడమ తిప్పడం జరుగుతోంది. ఒక ప్రజాప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండే నన్ను తీసి ఒక అంతర్జాతీయ స్మగ్లరు 36 కేసులు పెట్టుకొని, పీడీ యాక్ట్ పెట్టుకొని, రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవించి, జిల్లాలో అన్ని చోట్ల కేసులు అనుభవిస్తున్న ఒక వ్యక్తికి, సాంఘిక వ్యక్తికి చిత్తూరు పట్టణంలో ఇచ్చాడు. ఒక మంచి మనిషిగా ఉండే మమ్మల్ని, ప్రజల కోసం పనిచేసే శ్రీనివాసుల్ని, చిత్తూరులో నీటి ఎద్దడైతే 25 సంవత్సరాలు ఉచితంగా నీళ్లు తోలి జలదాతగా పేరు పొందిన శ్రీనివాసుల్ని తీసి నీకు రాజ్యసభ పంపిస్తాను, రాజ్యసభ లేదు. ఇంకా ఇవన్నీ ఈ పరిణామాలన్నీ చూసి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటే జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గతంలో నేను తెలుగుదేశం పార్టీ కూడా అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి వీళ్ళందరూ చేరి నీ అనుభవం కావాలి అని అంటే మళ్ళా జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేనతో పవన్ కళ్యాణ్తో కలిసి అడుగులు వేయాలనేసి అనుకున్నాను. భగవంతుని ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తిరుపతి పట్టణానికి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఆయన ఆలోచన విధానాన్ని వమ్ము చేయకుండా తిరుపతి పట్టణ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, ఆశయాల్ని నెరవేరుస్తానని తెలియజేస్తాను. ఫైనల్ ప్రశ్న అన్న, ఇక్కడ గతంలో ప్రజారాజ్యం అధ్యక్షులుగా ఉన్న చిరంజీవి గారు తిరుపతి నుంచి గెలుపొందారు. ఒక రకంగా చూస్తే ఇవాళ అన్నదమ్ములు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కరెక్ట్గా గెలుపునిచ్చిన నియోజకవర్గం తిరుపతి అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఇవాళ మీరు తిరుపతిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. జనం స్పందన ఎట్లా ఉంది? జనసేన అన్నా కానీ మీ పట్ల కానీ జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని? దివంగత నేత ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు స్వయంగా ఇక్కడ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారే తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారని మొన్నటి వరకు ప్రజలు అందరూ కూడా భావించారు. ఆఖరిలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆయన కాకినాడ పోవడం, ఇక్కడ తిరుపతి పట్టణంలో ఆ అవకాశం నాకు ఇవ్వడం సంతోషంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ, చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తిరుపతి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక నగరంగా, ఒక టూరిజం స్పాట్గా ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఆలోచనతో వచ్చానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద పుట్టింటికి తిరిగి వచ్చినట్టుందని ఆరణి శ్రీనివాసులు గారు అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇవాళ చిరంజీవి పోటీ చేసిన చోట తాను పోటీ చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్తున్నారు. మొత్తం మీద ప్రజల స్పందన అయితే చాలా బాగా ఉంది అనేది ఆయన చెప్తున్న మాట మనం కూడా చూసాం. ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాల్సిందే అని కసిగా ప్రజలు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. మొత్తం మీద ఆరణి శ్రీనివాసులు గారికి ఉన్న సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి తిరుపతికి రావడంతో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం పడిందని చెప్పాలి. ఇప్పుడు గెలుపు మీద దృష్టి పెట్టి దూసుకుపోతున్నారు. ఇక మెజారిటీనే లెక్కించుకోవాలన్న ఒక భావన ఆయనలో ఉంది.